వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మెగనూరు మండలం బనవాసి నవోదయ దగ్గర ఉద్రిక్తత. ఎమ్మెగనూరు మండలం బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాల విషయంలో ఉద్రిక్తత నెలకొంది. అర్హత సాధించినప్పటికీ 27 మంది విద్యార్థులకు అడ్మిషన్లు నిరాకరించడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు సోమవారం మధ్యాహ్నం పాఠశాల గేటు వద్ద కర్నూలు బళ్ళారి రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. నిరసనలో భాగంగా కొందరు తల్లిదండ్రులు పెట్రోల్ బాటిళ్లతో నిరసన వ్యక్తం చేస్తూ తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణమని హెచ్చరించారు. పోలీసులు రంగప్రవేశం చేసి నివారిస్తూ నవోదయ విద్యాలయం అధికారులతో మాట్లాడిస్తామని ఆవేశపడి అనర్థాలు కొని తెచ్చుకోవద్దని హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. నిబంధనల ప్రకారం ప్రవేశ పరీక్ష రాసేందుకు విద్యార్థులకు ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుందని, రెండవసారి పరీక్ష రాసే విద్యార్థులు ర్యాంకులు సాధించినా ప్రవేశానికి అర్హులు కాదని విద్యాలయ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే గతంలో రెండోసారి పరీక్ష రాసిన విద్యార్థులకు అవకాశం కల్పించిన అధికారులు మా పిల్లలు సీట్లు సాధించినప్పుడే నిబంధనలు గుర్తుకు వచ్చాయా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం వివాదానికి ఎమ్మెగనూరుకు చెందిన ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండోసారి పరీక్ష రాసిన సీటు వస్తుందని నమ్మబలికి విద్యార్థులను తప్పుదోవ పట్టించారని, దీనివల్ల మొత్తం 27 మంది విద్యార్థులు గతంలోనే పరీక్ష రాసి మళ్ళీ రెండవసారి హాజరైనట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన రెండవసారి పరీక్ష రాసిన కారణంగానే వీరికి ప్రవేశాలను నిరాకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరిన్ని తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను ఫాలో చేయండి. ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏమంటే, మేము ఎగ్జామ్ రాసినాము, మాకు సీట్ వచ్చింది, మెరిట్ వచ్చినాయి. ఈరోజు సబ్మిట్ చేసుకునే టైంలో మీ సీట్లు రిజెక్ట్ అని చెప్పడం జరిగింది. ఎందుకు మేడం రిజెక్ట్ అని అడిగితే మీరు సెకండ్ టైం రాసినారని వాళ్ళు చెప్పినారు. సెకండ్ టైం రాసింది వాస్తవమే. ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి సెకండ్ టైము, థర్డ్ టైము, ఫోర్త్ టైము రాసిన వాళ్ళు ఉన్నారు. అదే సెకండ్ టైం అని నిరుడే బంద్ చేసింటే నిరుడే వచ్చేటివి మాకు ఫస్ట్ టైం అయ్యేవాళ్ళం మేము. మరి ఈరోజు నిరుడు లాసు. ఈ సంవత్సరం రాస్తే ఈ సంవత్సరం సీట్ వచ్చి క్యాన్సిల్ చేయడం వల్ల మా పిల్లలకే భవిష్యత్తు నాశనము. మరి ఇది మేడం అర్థం చేసుకొని ఇది ఒకసారి ఛాన్స్ ఇస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మరి నెక్స్ట్ ఇలా జరగకూడదంటే మేడం వచ్చేసి హాల్ టికెట్ అప్లై చేసేటప్పుడే అప్లోడ్ కాకోకుండా లేదా హాల్ టికెట్ రాకోకుండా చేస్తే ఇటువంటి సమస్యలు రావు. దానికి తల్లి లేదు, నన్ను పింఛన్తో చదివించినాను, డబ్బులు పెట్టి కష్టపడి చదివించినాను, పిల్లగానికి సీట్ వచ్చింది. ఇట్లా చేసినారు మేడం మమ్మల్ని. ఏమంటున్నారు లేదంటున్నారు సార్. దేనికోసం లేదంటున్నారు. రెండోసారి రాసిన వాళ్ళు లేదంటున్నారు సార్. మా పిల్లలకి మాకు తెలియదు అసలు. రెండోసారి రాసేది తెలియదు, మాకు ఏది తెలియదు. ఊరికి రాపించినాం. ఇంతకు ముందు కానీ తీసుకున్నారు అందరినీ, అట్టని మేము రాపించినాం. మా పిల్లల్ని కానీ తీసుకుంటారని రాపించినాం. తగిలింది ఇప్పుడు లేదన్నారు. మాకు వారం కానీ లేదు సార్, లేదని మాకు కావాలా.